గురు పౌర్ణమి వేళ సాయిబాబాకి పూజ ఎలా చేస్తే శుభ ఫలితాలు? గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకునే పండగ. ఇది జ్ఞానం, గురువులకు గౌరవం, ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీక. వ్యాస మహర్షి జయంతిగా కూడా పేరొందిన ఈ పండుగ గురువులను స్మరించుకోవడం, వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం జరుపుకుంటారు. తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవడంతో పూజ ప్రారంభమవుతుంది. పూజా మందిరం లేదా విడిగా ఏర్పాటు చేసుకున్న పీటను పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలంకరించాలి. సాయిబాబా ఫోటో లేదా విగ్రహాన్ని పసుపు, తెలుపు, ఎరుపు పువ్వులతో అలంకరించాలి. ముందుగా వినాయకుడి పూజ చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవలక్ష్మికి నమస్కారం చేయాలి. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించి అష్టోత్తరాలు లేదా ఓం గం గణపతియే నమః మంత్రాన్ని పఠించాలి. వినాయకుడి పూజ తరువాత సాయిబాబా పూజను ప్రారంభించాలి. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ పూజను ప్రారంభించి పాలు లేదా పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు. పూజ చేసిన వారు కటిక నేలపై పడుకోవాలి. దత్తాత్రేయ, వీరబ్రహ్మేంద్ర, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి వంటి గురువులను కూడా ఈరోజు పూజించవచ్చు. పళ్ళు, స్వీట్స్, కొత్త బట్టలు ఇచ్చి గురువుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా మంచిది.